అవతార్ మెహర్ బాబా కీ జై. పోయిన వారం జరిగిపోయినటువంటి కథను ఒక్కసారి మననం చేసుకొని ఈ వారం కథలోనికి వెళదాం. జూలై 10వ తారీఖు 1925వ సంవత్సరంలో బాబా మౌనం ప్రారంభించారు. అప్పటికి సుమారు సంవత్సరం కావస్తూ ఉంది. జూన్ 1926వ సంవత్సరంలో కథాంశం నడుస్తూ ఉంది. మౌనంలో ఉన్నప్పటికీ బాబా అనేకమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యాల గురించి వివరిస్తూ ఉండేవారు. తరచూ మండలి వాళ్ళని చుట్టూ కూర్చుండబెట్టుకొని ఈ ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తూ ఉండేవారు. ఉదాహరణకు ఒకరోజు శంకర్నాథ్ అనే గాయకుడు మెహరాబాదులోనే ఉంటూ ఉండేవాడు. అతను రాగానే బాబా చూసి హాస్యంగా ఇలా అన్నారు, ఓ శంకర్, నీవు కంకరగా మారిపో అన్నారు. కంకర అంటే రాయి. మనం కంకర రోడ్డు అంటూ ఉంటాం చూడండి, ఎర్ర రాతిగా చేసింది. అంటే బాబా చెప్పింది ఏమిటి? రాయిగా మారిపోవడం అంటే దేనికి చెలించకుండా, కష్టం వచ్చినా సుఖం వచ్చినా నిశ్చలంగా నిబ్బరంగా ఉండగలగడం. అది ఆదర్శమైనటువంటి స్థితి అని చెప్పారు. ఆ సందర్భంలో ఒక వ్యక్తి అడిగాడు, బాబా, సత్యానుభవము అంటే నేను భగవంతుడను అనే అనుభవాన్ని పొందిన వాళ్ళు ఎల్లప్పుడూ 56 మందే ఉంటారు అన్నావు కదా, ఎందుకు ఆ 56 మంది అని అడిగాడు. బాబా చెప్పారు, 56 అనేటువంటిది పరిపూర్ణమైనటువంటి సంఖ్య. ఇప్పుడు కూడా 56 ఖచ్చితంగా ఉంటారు. మనం ఇదివరలో అనేక పర్యాయాలు మనం చెప్పుకున్నాం కూడా. ఏమన్నారు బాబా? 7 భూమికలు దాటి నేను భగవంతుడు అనేటువంటి ఆ గమ్యాన్ని చేరుకున్న వెంటనే సర్వసాధారణంగా ఈ శరీరంతో పని ఉండదు మానవాత్మకు. కనుక ఈ శరీరం రాలిపోతుంది. కానీ 56 మంది మాత్రము నేను భగవంతుడను అనే అనుభవం పొందిన తరువాత కూడా ఈ మానవ శరీరాన్ని ఉంచుకొని మనుగడ సాగిస్తూ ఉంటారు. వాళ్ళనే శివాత్మలు అన్నారు బాబా. ఈ సంఖ్య నిర్దిష్టంగా ఫిక్స్డ్, మారదు. అది 56 ఉంటుంది. అయితే 56 మందిని ఎవరు అనుసరించినా వాళ్ళకి మేలు కలుగుతుందా? కలుగదు అన్నారు బాబా. ఎందుకని? వాళ్లకు శరీరం ఉంది కానీ శరీరం యొక్క చైతన్యము లేదు, ప్రపంచం యొక్క స్పృహ లేదు. మనం ఉన్నామని కానీ, మనం ఇబ్బంది పడుతూ ఉన్నామని కానీ, మనం మొరబెట్టుకుని సాయం చెయ్యవయ్యా అని అడుగుతున్నామని కానీ వాళ్ళకి ఎంత మాత్రము ఎరుక ఉండదు. ఆ కారణంగా వాళ్ళేమి సాయము చెయ్యలేరు అన్నారు బాబా. అందులో ఒక 5గురు మాత్రము ప్రపంచము యొక్క స్థాయికి నెమ్మదిగా దిగి వస్తూ ఉంటారు. వాళ్ళనే సద్గురువులు అన్నారు బాబా. వాళ్ళు మాత్రం సాయం చేయగలరు. మిగిలిన 51 మంది సాయము చెయ్యలేరు. ఈ 5గురు సద్గురువులలో ఎవడైనా శరీరం విడిచిపెట్టేస్తే మిగిలిన 51 మందిలోంచి ఒక్కడు ఆ స్థానంలోకి వస్తూ ఉంటాడు. మరొక ఆత్మ 7వ భూమికలోకి చేరి ఈ 56లో ఏర్పడిన ఖాళీని పూరిస్తూ ఉంటుంది. ఇది నిరంతరము జరుగుతూ ఉంటుంది. బాబా చెప్పింది. మరొకటి అడిగాడు, ఒక్కడు చాలడా, ఎందుకు ఈ 56 అని మళ్ళీ బాబాని అడగడం జరిగింది. బాబా అన్నారు, కన్ను మూసుకో, చూడు, కనిపిస్తుందా? కనిపిస్తుంది. కానీ 2 కళ్ళతో చూస్తేనే సంపూర్ణమైన దృష్టి నీకు కలుగుతుంది. ఒక కన్నుతో చూస్తే కనిపిస్తుంది కానీ అది సగం మాత్రమే, సదుపాయంగా సంపూర్ణంగా ఉండదు. అలాగే భగవంతుడు కూడా ఈ 56 రూపాల ద్వారా పనిచేస్తేనే సంపూర్ణ స్థాయిలో ప్రయోజనాన్ని సృష్టికి ఇయ్యగలడు. అది మీకు ఇంతకంటే అర్థం కాదులే అని కూడా బాబా చెప్పారు. ఇక్కడి వరకు మనం పోయిన వారం చదువుకున్నాం. ఈ వారం కథలోనికి వెళదాం. బాబా అన్నారు, హఫీజ్ అనేటువంటి మహాకవి ఎప్పుడూ బాబా హఫీజ్ను
ప్రస్తుతిస్తూ ఉంటారు. ఇలా చెప్పాడు అన్నారు. నీకు ఉన్న ఈ బుద్ధి, నేను చాలా పండితుణ్ణి, మేధావిని, ఇన్ని చదివాను అన్ని చదివాను, ఔపోసన పట్టేశాను అని అనుకుంటూ ఉన్న నీ మేధస్సు ఉందే, ఇది చిన్న ట్రేసు కూడా లేకుండా పోతే ఆ దివ్య జ్ఞానము దానంతట అదే వచ్చేస్తుంది నీకు. అంటే నీవు సంపాదించుకున్న ఈ ప్రపంచానికి సంబంధించిన జ్ఞానమే అసలు జ్ఞానానికి ఆటంకంగా నిలుస్తూ ఉన్నది. అందుకే బాబా అంటారు, ఫస్ట్ అన్లెర్న్ బిఫోర్ యు లెర్న్ అన్నారు. నీకున్నదంతా చెరిపేసుకో, అప్పుడు నీకు అసలైన సత్యము బోధపడుతుంది అని బాబా చమత్కారంగా చెబుతూ ఉన్నారు. అంటే నిజమైన జ్ఞానమునకు ఈ పనికిమాలిన జ్ఞానమునకు ఏమిటి సంబంధము అని బాబా అంటూ ఉన్నారు. ఒక వ్యక్తి మహాసముద్రం మీద ఒక పడవ వేసుకొని వెళుతూ ఉన్నాడు అనుకుందాం. అర్థమవుతుంది కదా మనకు. ఒక పెద్ద సముద్రం ఉంది, ఒక ఓడను వేసుకొని దానిలో వాడు తెడ్డు వేసుకొని ప్రయాణం చేస్తూ ఉన్నాడు. సడన్గా వాడే సముద్రంతో ఒకడైపోయాడు అనుకుందాం. అప్పుడు వాడికి ఆ పడవ అవసరమా అన్నారు బాబా. అవసరం లేదు వాడికి. అందుచేత నీ మనస్సును నీవు ప్రయోగిస్తున్నంతసేపు ఆ పడవలో ప్రయాణిస్తున్న వాడితో సమానం. అది నీవు తీసి పారవేసిన క్షణము నీవే సముద్రము అయిపోతావు. అప్పుడు పడవ యొక్క అవసరము కానీ వేరే ఉనికి కానీ నీకు లేదు. నువ్వు వేరు, సముద్రం వేరు కాదు. నువ్వు సముద్రానివే, ఒక్కడివే. అంత తేడా ఉంటుంది దీనిలో అన్నారు. నేను ప్రభువును, నీవనుకునే జ్ఞానమును, నీవనుకునే శక్తిని, ఈ అన్నింటినీ నేనే. అంటే బాబా తాను అవతారుడును అని తర్వాత మనం ప్రకటించుకున్నాడని చదువుకుంటూ ఉన్నాం. కానీ తాను దేవదేవుణ్ణి, పరిపూర్ణుడైన భగవంతుడను అని తొలి రోజుల నుంచి కూడా చెప్పుకుంటూ ఉన్నాడు. మనం బాబా జీవితాన్ని చదువుకుంటూ ఉంటే, ఉదాహరణకి మౌనాన్ని ప్రారంభించక ముందు రోజులలోనే ఉపాసనీ మహారాజు దగ్గర నుంచి వెళుతూ వస్తూ ఉన్న రోజుల్లోనే జాల్ తన తమ్ముడు ఉన్నాడు. ఆ జాల్తో అన్నాడు, నువ్వు తొంటరి పనులు మాను, నేను దేవుణ్ణి నీ అన్నగా చెబుతూ ఉన్నానన్నాడు. నువ్వు దేవుడు అంటే నేను ఎలా నమ్ముతానన్నాడు. మనం పూర్వం చదువుకున్నాం, గుర్తుందో లేదో. చేతిలో మండేటువంటి హారతి కర్పూరం పెట్టేశాడు, అది కాలిపోయింది. బాబా పట్టుకుంటే నొప్పి తెలియలేదు, వదిలేస్తే నొప్పి వస్తూ ఉండేది. అప్పుడే బాబా చెప్పాడు, నీ సోదరుడను అని నన్ను అనుకుంటూ ఉన్నావు, కానీ యథార్థానికి దేవదేవుణ్ణి నేను అని ఆ రోజుల్లో ఘంటాపదంగా బాబా చెబుతూ ఉండేవారు. అలాగే ఒకరోజు మాయ అంటే ఏమిటి అని అడిగారు మండలి వాళ్ళు. మాయను నాశనం చెయ్యడానికి నీవు వచ్చావా బాబా అని ఒకడు అడిగాడు. ఓరి పిచ్చివాడా, మాయను నేను నాశనం చెయ్యను, ఎందుకంటే అసలు అది లేనట్టిది, దానిని నేను క్రొత్తగా నాశనం చేసేది ఏమీ లేదు అన్నారు. మాకు అర్థమయ్యేలాగా చెప్పు అన్నారు. అప్పుడు బాబా చెప్పారు, నీవు చీకట్లో నడుస్తూ వెళ్ళావు, కొంచెం కొంచెం కనపడుతూ ఉంది, ఒక పెద్ద తాడు అలా పడవేసి ఉంది. చెప్పులు లేకుండా నడుస్తూ ఆ తాడు మీద కాలేశావు, గవుకుని చూశావు, అమ్మో పాము, ఆ తాడుకు చెందిన ఒక కొస గుచ్చుకుంది, అయిపోయింది నా పని, ఈవేళ పామును తొక్కేశాను అని నీకు సొంగలు కక్కుతూ ఉంటావు, స్పృహ కూడా కోల్పోవచ్చు. రజ్జు సర్ప భ్రాంతి అంటూ ఉంటారు మన వేదాంత సంప్రదాయంలో దీన్ని. అందుచేత వాడి కనుక టార్చ్ లైట్ వేసి ఇది తాడేరా అంటే అన్ని రోగ లక్షణాలు క్షణంలో మాయమైపోతాయి వాడికి. అందుచేత వాడికి పాము కాటుకు వేసే మందు అక్కర్లేదు వాడికి. ఇది ఉట్టిదిరా, ఇది నిజం కాదు, నీవు తొక్కింది తాడే అని చెబితే వాడికి సరిపోయింది. అందుచేత నేను ఆ పాముని చంపి వాడికి రోగం తగ్గించక్కర్లా, అది పాము కాదు తాడే అనే సత్యం వాడికి చెబితే చాలు. అక్కడ వాడికి ఏర్పడింది ఈ మాయ యొక్క ప్రభావం వలన లేనిది ఉన్నట్లుగా వాడికి కనిపించింది. అది మాయ అంటే. మాయ అంటే నిర్వచనం బాబా ఏం చెప్తూ ఉన్నారు, లేనిది
ఉన్నట్లుగా కనిపిస్తుంది. మాయ అనేటువంటి రోగము మనకు సంక్రమిస్తే దాని లక్షణాలు ఇలా ఉంటాయి అని బాబా చెప్పారు. టైఫాయిడ్ వచ్చిందనుకోండి, ఎలా ఉంటుంది? మోకాళ్ళు నెప్పడుతూ ఉంటాయి, ముట్టుకుంటే జ్వరం వస్తుంది, నాలిక చేదుగా ఉంటుంది. ఈ లక్షణాలు ఎలాగైతే ఉన్నాయో మాయ అనే రోగము సంక్రమించినప్పుడు లేనిది ఉన్నట్టుగా కనపడుతుందట. నిరంతరము ఆటంకము లేకుండా ఉండేటువంటి భగవంతుడు లేనట్టుగా కనపడతాడట. దాని లక్షణాలు అవి. దాని ప్రభావం వలన ఈ మాయ ఏర్పడింది మనకు. యథార్థానికి అది లేనటువంటిది, లేనిది ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నది. అందుచేత ఇవన్నీ కూడా కేవలము మన భ్రాంతి, ఊహ, కల్పన, దీని వలన ఏర్పడినది. ఒక చక్కని ఉదాహరణ చెప్పారు బాబా. కోరికలు, ఉద్రేకము, కోపము, ఈ 3 రూపాలలో మాయ నీ చుట్టూ చేరి తన ప్రకోపాన్ని చూపిస్తూ ఉంటుంది. నీవు గనక లొంగిపోయావనుకో, అవుట్, నీకు గత్యంతరం లేదు, దీనిలో పడి కొట్టుకుంటూ శ్లాష్మల్లో పడిన ఈగలాగా ఉంటుంది నీ పరిస్థితి. అలా కాకుండా తెలివైన వాడివై దాని బారిన పడకుండా ఉంటే నీవు తెలివైన వాడు. ఉదాహరణ బాబా చెప్తూ ఉన్నారు. పిచ్చి కుక్క తిరుగుతూ ఉంది మీ కాలనీలో, తెలిసింది నీకు వార్త. అమ్మో జాగ్రత్తరా, పిచ్చి కుక్క తిరుగుతూ ఉందట అని ఎవడో చెప్పాడు. నేను బయటికి వెళ్ళగానే పిచ్చి కుక్క కనిపించింది నాకు. కనపడగానే కర్ర తీసుకొని దాన్ని కొడితే పారిపోతుంది, అది మళ్ళీ నీ దగ్గరికి రాదు. అలా కాకుండా ఇంట్లోంచి తిన్న అన్నం ముద్ద తెచ్చి పెట్టావనుకో నీ కూడానే ఉంటుంది. అది ఎప్పటికైనా నిన్ను కాటు వేస్తుంది. ఎందుకని? దానితో నీవు నేస్తము చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు లెక్క. కనుక మొట్టమొదట మాయ లక్షణాలు కనపడగానే తరిమి కొట్టుదాన్ని, కానీ దానితో చెలిమి చేశావనుకో అయిపోయింది నీ పని అన్నాడు. అది నిన్ను మింగేస్తుంది. అలా కాకుండా మాయను గుటక వేసేటువంటి ధీశాలులు అతి కొద్ది మంది ఈ ప్రపంచంలోనే ఉంటూ ఉన్నారు. వాళ్ళ దగ్గర దాసోహం అంటుంది మాయ. వాళ్ళు మాయనే మింగివేస్తారట, కానీ మాయ అందరినీ మింగేస్తూ ఉంటుంది. సో అందులో ఒకడిగా ఉండు, అప్పుడు నువ్వు తెలివైన వాడి అంటే నేను ఒప్పుకుంటాను అంటున్నారు బాబా. చాలామంది అంటారు ఈ మాయ భగవంతుడే సృష్టించాడండి. తప్పు మాట అది. బాబా అన్నారు భగవంతుడు ఎప్పుడు మాయను సృష్టించాడు. ఉదాహరణ చెప్తూ ఉన్నారు బాబా. నీ తలకాయ ఉంటుంది, ఈ పెంకు, ఈ పెంకు పైనే ఈ ఎంట్రుకలన్నీ మొలుస్తూ ఉన్నాయి. కానీ ఆ పెంకే కారణమా ఎంట్రుకలు మొలవడానికి? కాదు. అలాగే భగవంతుడు చుట్టూ మాయ ముసిరి ఉన్నప్పటికీ ఆయనకు ప్రత్యక్షంగా మాయతో సంబంధము ఉండదు. మనిషి యొక్క ఊహాశక్తి ద్వారా ఈ మాయ పుడుతూ ఉంటుంది. అంటే కామం ఎక్కడ ఉంటుందో దాని చుట్టూ మాయ ఉంటుంది. కోపం ఎక్కడ ఉంటుందో దాని చుట్టూ మాయ ఉంటుంది. స్వార్థం ఎక్కడ ఉంటుందో దాని చుట్టూ మాయ. అంటే బెల్లం చుట్టూ చీమలు, ఈగలు ఎలా ముసురుతాయో ఈ వికారాలు ఎక్కడుంటే అక్కడ చాలా బలంగా మాయ ముసురుకొని ఉంటుంది. మరి దీని నుంచి ఎలా బయటపడము? మాయను పరిచయించాలి. ఆ పిచ్చి కుక్కను దూరంగా రాళ్లు పెట్టి ఎలా కొట్టేశావో అలా దూరంగా తెరమేయాలి. నీ తరం అవుతుందా? బాబా దానికి సమాధానం చెబుతూ ఉన్నారు. అనాదిగా దానితో నీవు ఫ్రెండ్షిప్ చేసి 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 దానిని వదలలేని పరిస్థితి తెచ్చుకున్నావు. కనుక నా పాదాలు గట్టిగా పట్టుకో. తన కాళ్ళు చూపించారు బాబా. గట్టిగా పట్టుకో. ఇవి గనక పట్టుకుంటే మాయ నిన్నేమీ చెయ్యలేదు. ఇంత సులభమైనటువంటి పరిష్కారము నీకు ఇవ్వడానికే అనాదిగా భగవంతుడు అవతార పురుషుడిగా ఈ భూమి మీద అడుగు పెడుతూ ఉన్నాడు. అంత సులభమైనటువంటి పరిష్కారం. ఈ నా 2 కాళ్ళు పట్టుకో చాలు. ఈ భగవంతుడితో ఏకమైపోవడం అనేటువంటిది చాలా పెద్ద మాట. అంత సులభము కాదు అది. అయినా నన్ను పట్టుకుంటే నేను చూసుకుంటాను, నిశ్చింతగా ఉండవచ్చు.
ఆ రోజుల్లో బాబా వస్తున్నాడని కానీ పండగ రోజులు వస్తున్నాయని కానీ ఎవరైనా గృహంలో సిద్ధం చేసుకోవాలంటే ఆవు పేడతో ఇళ్ళు అలికి శుభ్రం చేసుకుంటూ ఉండేవారు. ఇప్పుడు కూడా మెహరాబాద్ వెళితే ఆ టిన్ షెడ్ అని ఉంటుంది మెహర్ రిట్రీట్ బిల్డింగ్లో, ఇప్పటికీ ఆవు పేడతో అమరతిథికి శుభ్రంగా అలికి దాన్ని సిద్ధంగా ఉంచుతారు ఇప్పటికి కూడా. అలా జూలై 1వ తారీఖు నాడు మండలి వాళ్ళందరూ కూడా ఆవు పేడతో వాళ్ళు నివసించేటువంటి భవనాలన్నీ అలికి శుభ్రంగా అలంకరించారు ముగ్గులతో. ఎందుకని? బాబా మౌనం ప్రారంభించి ఇక దగ్గరలో 4-5 రోజుల్లో సంవత్సరం పూర్తవుతోంది. బాబా సంవత్సరమే అన్నాడు కదా ముందుగా, అందుచేత విరమించేస్తాడేమో, మనం సిద్ధంగా ఉండాలి అని అందరూ హడావుడిగా అలంకరించుకోవడం ప్రారంభించారు. నెమ్మదిగా ఒకనాడు బాబా చెప్పారు, ఫిబ్రవరి 1927 అంటే నెక్స్ట్ ఇయర్, అప్పటి వరకు దీన్ని వాయిదా వేస్తున్నాను అన్నారు బాబా. బాబా ఆ రోజుల్లో మనం చదువుకున్నాం పోయిన వారాల్లో, ఎగువ మెహరాబాదులో ఉన్న నీళ్ల ట్యాంకులో నిచ్చెన వేసుకుని గోడ పైకెక్కి లోపలికి దూకి అక్కడ నివసిస్తూ ఉండేవారు. రహస్య గ్రంథాన్ని రాస్తూ ఉండేవారు. ఇప్పుడు దాని మీద పై అంతస్తు కట్టారు, దానికి కిటికీలు తలుపులు కూడా పెట్టారు, దానిలోనే మ్యూజియం నడుస్తూ ఉంది. ఆ రోజుల్లో 1926లో మాత్రం అప్పటికి ఉట్టి నీళ్ళ ట్యాంక్, అది ఎత్తుగా గోడలు ఉండేవి, లోపల నీరు ఉండేది కాదు. బాబా నిచ్చెన వేసుకొని గోడ పైకెక్కి లోపలికి దిగి అక్కడ కూర్చొని రహస్య గ్రంథాన్ని రాస్తూ ఉండేవారు. ఇలా 2 నెలల పాటు బాబా అక్కడ నివసించిన తరువాత బెడ్డింగ్ శుభ్రంగా సర్దుకొని భుజం మీద వేసుకొని కిందకి దిగి వచ్చారు. సాయి దర్బార్ అని ఒక ఇప్పటికీ మనం మార్కర్ ఒక స్తూపం మీద రాసి ఉంటుంది, మెహరాబాద్ వెళ్ళినప్పుడు చూడండి. అక్కడ ఒక స్థలాన్ని ఎంచుకొని ఒక వేదికలాగా ఉంది, అక్కడ మకాం ఉండడం ప్రారంభించారు బాబా. పోస్ట్ ఆఫీస్ భవనం ఉండేది కదండి, రైలు ట్రాక్కి వెళుతూ ఉన్నప్పుడు కుడి చేతి పక్క ఇప్పటికీ మార్కర్ ఉంది. ఆ భవనంలో మెహరాబాదులో మకా ఉండడానికి కావలసిన సామగ్రి అంతా ఒక స్టోర్లో ఉంచేవారు. గుస్తాజీ ఆ స్టోర్ ఇన్ఛార్జ్, అందరికీ ఆ తాళాలు ఉండేవి కాదు, ఆ గుస్తాజీ బొడ్లో పెట్టుకొని తాళాలు తిరుగుతూ ఉండేవాడు. ఎవరికి ఏ సామాను కావాల్సిన, పురుష మండలి వాళ్ళు కావచ్చు, స్త్రీ మండలి వాళ్ళు కావచ్చు, అంటే ఏ వస్తువు కానీ, వెచ్చాలు కానీ, దినుసులు కానీ, అంటే బియ్యము, గోధుమలు, పిండి ఏవి కావలసిన ఆయనకు చీటీ రాసి ఇవ్వాలి. దాని మీద ఒక నోట్ రాసేవాడు గుస్తాజీ, ఫర్ బాబాస్ ఆర్డర్ అని రాసి సంతకం పెట్టి బాబాకి పంపించేవాడు. బాబా ఆ చీటి చూసేవాడు, ఎవడు ఏమిటి వాకప్ చేసేవాడు. ఏమో పోయిన వారంలో 5 కేజీలు వాడారు, ఈసారి 5 కేజీలు దాటి అడుగుతున్నారు ఎందుకు అని ప్రశ్న వేస్తూ ఉండేవారు. అన్నీ పర్యవేక్షణ చేసి ఎస్ అని రాసి బాబా సంతకం పెడితే ఆ స్టోర్లోంచి సామాన్లు రిలీజ్ చేస్తూ ఉండేవాడు. అంత ఖచ్చితంగా అకౌంట్ బాబా స్వయంగా చూస్తూ ఉండేవాడు. మనం ఇదివరకు రోజుల్లో కూడా విష్ణు మాస్టర్ బజార్లో సామాన్లు గుర్తుందా అండి, పావలా తేడా వస్తే 2 రోజులు కఠినమైనటువంటి ఉపవాస దీక్ష శిక్ష వేశాడు బాబా విష్ణు మాస్టర్. ఒక నిమ్మకాయ కొని దాన్ని మర్చిపోతే ఆ అకౌంట్లో తేడా వచ్చింది. అంత ఖచ్చితంగా బాబా ఉంటూ ఉండేవారు. ఆ రోజుల్లో ప్రతివాడి ఆరోగ్యం గురించి చాలా శ్రద్ధ తీసుకునేవారు బాబా. అలాగే పోస్ట్ ఆఫీసులో స్త్రీలు నివసించేవారు, అందుకని ఆ వరండాలో వచ్చి కూర్చొని ఒక్కొక్కరిని పిలిచేవారు బాబా. ఎలా ఉంది మీ ఆరోగ్యం, ఎవడెవడికి నీరసం వచ్చినా నాకు చెప్పండి, నాకు చెప్పలేకపోతే చీటీ రాసి పంపించండి. ఉదాహరణకు ఖుర్షద్ తనకు తలనొప్పి వస్తూ ఉంది బాబా అని కాగితం మీద రాసి పంపించి, వెంటనే బాబా క్వినైన్ మాత్రం ఒకటి వాడు అని రాసి పంపించారు బాబా. ఆ క్వినైన్ వేసుకుంది, ఆవిడికి బ్రహ్మాండంగా పనిచేసింది. మనం ఇదివరకు చదువుకున్నాం, మెహరాబాదులో నడిచేటువంటి డిస్పెన్సరీలో డాక్టర్ కరైకల్ అని ఉండేవాడు. అతను రోగ లక్షణాలు చూసి బాబాతో అంటే బాబా ఫలన మాత్రం వాడు అనేవాడు, ఇది పనిచేయదు దానికి అనేవాడు. నేను చెబుతున్నా కదా వాడు అనేవాడు. అది వేస్తే వాడికి తక్కువ తగ్గిపోతూ ఉండేది.
నెమ్మదిగా ఆ డాక్టరు అతనికి తెలిసిన వైద్యాన్ని కూడా పక్కన పెట్టి బాబాని అడిగేవాడు, బాబా ఏం వాడమంటావు, వాడికి ఫలానా రోగం అట. ఎందుకని తనకు తెలిసిన శాస్త్రం ప్రకారం బాబా చెప్పేవి తప్పు మందులు, కానీ అవి ఖచ్చితంగా పనిచేస్తూ ఉన్నాయి కనుక అతను బాబా చెప్పిందే కరెక్ట్, వాడికి తగ్గుతోంది కదా అని బాబానే అడుగుతూ ఉండేవాడు. జంతువుల పట్ల కూడా అతి ఉదార స్వభావాన్ని బాబా ప్రదర్శిస్తూ ఉండేవారు ఆ తొలి రోజుల నుంచి కూడా. ఉదాహరణకు ఒకసారి బాబా ఆ రోడ్డు ప్రక్కన నుంచున్నారు మెహరాబాదులో. ఒక దేశ దిమ్మరి ఒక గాడిదను తోలుకుంటూ పోతూ ఉన్నాడు వాడు. దాని మీద బట్టలై వేసి ఊరి నుంచి ఊరు తిరుగుతూ ఉన్నాడు వాడు. బాబా దాన్ని చూశారు. దాని కాలికి పెద్ద పుండు పడిపోయి పురుగులు పట్టి ఉన్నాయి. ఆపమన్నారు బాబా. ఇలా రా అన్నారు. వచ్చాడు. ఏమిటి దానికి అంత పుండు ఉంది, దాన్ని ఎలాగైనా నువ్వు వాడడం అన్నారు. వాడిని ఒప్పించి హాస్పిటల్కి బాబాయే దాన్ని పట్టుకొని తీసుకువెళ్ళి స్వయంగా బాబాయే ఆ పుండు కడిగి దానికి డ్రెస్సింగ్ చేసి కట్టి అప్పుడు దాన్ని పంపించారు. అలా అనేక సందర్భాల్లో బాబా చేశారు. మనం ఇదివరకు కూడా ఒక సన్నివేశం చెప్పుకున్నాం. మండలి వాళ్ళందరితో కలిసి ఒక పిక్నిక్కి వెళ్ళారు. అక్కడ కూర్చున్నటువంటి మండలి వాళ్ళు దూరంగా జరిగిపోతున్నారు. ఏదో అక్కడ అలజడి. ఏంటని అడిగితే ఒంటి నిండా పురుగులు పట్టినటువంటి ఒక కుక్క వచ్చింది. వీళ్ళు భయపడి ఆ చిరాకుతో తప్పుకుంటూ ఉన్నారు. బాబా వెళ్ళి దాని దగ్గరికి చేరదీసి దానికి పురుగులు తీసి దానికి ఆహారం తినిపించారు బాబా. అంటే అవతార పురుషుడికి అసహ్యము అనేటువంటిది ఉండదు. ఒకసారి ఆదికేరాని చెప్తాడు, ఒక మస్తును ఎక్కించుకోవాల్సి వచ్చింది కారు. ఆది డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. వాడు ఎన్ని ఏళ్ళు అయింది స్నానం చేసి, రోత వాసన శరీరం అంతా, అసలు దగ్గరికి వెళ్ళడం కష్టంగా ఉంది. బాబా బ్యాక్ సీట్లో నా పక్కన కూర్చోబెట్టుకున్నాడు. నడుపుతూ ఉన్నాడు కారు. వాంతి వచ్చేస్తోంది ఆదికి. బాబా అక్కడక్కడ ఆపి కాసేపు నువ్వు విశ్రమించన్నారు. బాబా మాత్రం ఆ మస్తుకు సపర్యలు చేస్తూనే ఉన్నారు. అలా 2-3 రోజులు అలా బాబా తనతో పాటు వాడిని ఉంచుకున్నారు. బాబా ఒకసారి అన్నాడు, తల్లికి ఒక బిడ్డను చూసి ఎప్పటికీ రోత పుట్టదు. మరొకడికైతే కష్టం సేవ చేయడం, తల్లికి మాత్రము ఎన్నటికీ ఆ జుగుప్సా భావము రాదు. నాకు అంతే, వాడు నా బిడ్డ కదా, అందుచేత వాడి మీద ఎప్పుడూ నాకు అసహ్యము రాదు. బాబా ఒక చోట చెప్తారు, పాయిఖానా శుభ్రం చేసేటువంటి ఆ పారిశుధ్య పనివాడికి రోత వాసన చిరాకు కలిగితే వాడు ఎప్పటికీ న్యాయం చేయలేడు వాడు వృత్తికి. బాబా చెప్పినటువంటి మాట. పారిశుధ్యం పనిచేసేవాడికి వాడు ఆ ఎత్తేటువంటి ఆ వస్తువు యొక్క వాసన వాడికి రోత అనిపిస్తే ఎప్పటికీ వాడి వృత్తికి న్యాయం చెయ్యలేడు. నేను అంతే. నేను ఈ మురికిని వదలగొట్టడానికే ఈ విశ్వంలో అడుగు పెట్టాను. దాన్ని చూసి అసహ్యించుకుంటే మరి నా వృత్తికి నేను ఏ రకంగా ధర్మం చేసినట్లు. ప్రతిరోజు అరగంట సేపు గోధుమలు జొన్నలు ఆ తిరగలి మీద విసురుతూ ఉండేవారు. బాబా కూడా విసురుతూ ఉండేవారు. మగవాళ్ళందరికీ ఈ డ్యూటీ వేశారు. ఇప్పుడు మీరు ఆ టిన్ షెడ్లో బాబాది గద్దె ఉంది కదండి, అక్కడ ఆ తిరగలి ఇప్పటికీ ఉంటుంది. మరి మీలో చాలామంది చూసే ఉంటారు. చూడని వాళ్ళు ఉంటే మళ్ళీ మెహరాబాద్ వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకొని చూడండి. ఆ తిరగలి ఉంటుంది. దాన్ని విసురుతూ ఉండేవారు బాబా కూడా ఖచ్చితంగా అరగంట సేపు. ఒకరోజు బాబా పురుష మండలి ఎలా చేస్తున్నారు డ్యూటీ ఇన్స్పెక్షన్కి వచ్చారు. వాళ్ళు తిట్టుకుంటూ ఇష్టం వచ్చినట్టు విసురుతూ ఉన్నారు. వాళ్ళని క్యాన్సిల్ చేసేసారు. వాళ్ళ పని కూడా బాబాయే చేశారట ఆ రోజు. ఎందుకని? ఇలా కాదు మీ కర్తవ్యాన్ని మీరు నిర్వహించడము. నిండు హృదయాన్ని వెచ్చించి పూర్తి శ్రద్ధతో మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించాలి అని వాళ్ళందరికీ చెప్పారు. సరిగా గుర్తుపెట్టుకోండి, 1926వ సంవత్సరము జూలై 7వ తారీఖు ఆంధ్రప్రదేశ్ నుంచి మొట్టమొదటిసారిగా ఒక బృందం వచ్చి మెహరాబాద్లో బాబా దర్శనానికి హాజరయ్యారు. వాళ్ళు అంటే మన ఆంధ్రులు
అవతారుని సమక్షంలో అడుగుపెట్టిన ఆ ముహూర్తం 1926వ సంవత్సరము జూలై 7వ తారీఖు. వాళ్ళు పాట పాడడం మొదలుపెట్టారు బాబా ఎదురుగా. బాబా దగ్గర గోపాలస్వామి అని ఒక వ్యక్తి ఉండేవాడు. వాడికి తెలుగు వచ్చు. బాబాకు ఆ విషయం తెలుసు. ఒరే, మీకు వచ్చిన భాష పాడుతూ ఉన్నారు వాళ్ళు, నువ్వు కూడా కోరస్ పాడు అన్నారు. అతను కూడా ఈ తెలుగు భజన బృందంతో పాటు ఆ పాటను ఆలపించడం కూడా జరిగింది. వాళ్ళు కబీర్ దాసు రాసినటువంటి ఒక పాటను కూడా పాడడం జరిగింది. బాబా దాన్ని పూర్తిగా ఆ పాట యొక్క భావాన్ని కూడా వివరించి చెప్పారు. ఆ క్షణంలో బాబా కొన్ని రహస్యాలను కూడా చెప్పారు. ఏమిటి ఆ రహస్యము? భక్తి, ధ్యానం, భజన, ప్రార్థన, దానము ఇవన్నీ మనిషికి ఎంతో కొంత పని చేసేటువంటివి, దోహదం చేస్తాయి. కానీ తపస్సు, ఉపవాసము, యోగము వీటి వలన ఆధ్యాత్మికంగా నీకేమీ ప్రయోజనము చేకూరదు. మానసికంగా ఆరోగ్యము రావచ్చు, అది వేరే విషయము. అంటే నీవు పరిగెత్తడము, ఈత కొట్టడము, బ్యాడ్మింటన్ ఆడడము ఎలాంటివో అలాగే నీ మనసు కసరత్తు కోసము ఇవి కూడా దోహదము చేస్తాయి. కానీ ఆధ్యాత్మికంగా నీకు ఏ విధంగానూ దోహదము చెయ్యలేవు. ఆ రోజు బాబా చెప్పినటువంటి విషయం. అసలు ఉపవాసం అంటే ఏమిటి బాబా అని ఒకడు అడిగాడు. ఉపవాసం అంటే నీ నోటిని కుట్టేయడం కాదో అన్నాడు ప్రభువు. నీ మనసు నిరంతరము ఆలోచనలను చెయ్యడమే దాని పని. కొన్ని లక్షల జన్మలుగా దానికి అలవాటు పడిపోయినటువంటి వ్యాపకం. సో ఆ వ్యాపకము నుంచి దానికి విశ్రాంతి ఇవ్వడము ఉపవాసము. దాని అర్థం అది. కానీ నీ మనసు వేగంగా పరిగెడుతూ ఉండి 2 రోజులుగా ఉపవాసం చేస్తున్నాను అంటే వేస్ట్ అన్నారు. దానివలన ఏమీ ప్రయోజనము లేదు. నీ మనస్సును నా పాదాల మీద లగ్నం చేసి దానికి అలవాటైన ఆలోచనల మీద నడవనీయకుండా చేస్తే అప్పుడు నీవు ఉపవాసము ఉన్నట్టు లెక్క. జూలై 10, 1926 వచ్చేసింది. ఏడాది అయిపోయింది. బాబా మెహరాబాదులో ఉన్న వ్యవస్థలన్నిటికీ సెలవు. హాస్పిటల్ సెలవు, స్కూలు సెలవు, అంతా వేడుకలుగా జరుపుకున్నారు. ఆ రోజంతా కూడా మండలి వారు, బాబా అందరూ 24 గంటల పాటు కఠోరమైన ఉపవాసము చేశారు. బాబా 1 గంట పాటు ధుని దగ్గరే కూర్చున్నారు. అప్పుడు 3 సభ్యులు బాబాతో అన్నారు, బాబా రాత్ర బాబాజాన్ శరీరం విడిచిపెట్టినట్టు నాకు కల వచ్చింది అని ఒకడన్నాడు. వెంటనే 2వ వాడు నాకు కూడా అదే కల వచ్చింది బాబా అన్నాడు. 3వ వాడు కూడా నాకు అదే కల వచ్చింది అన్నాడు. అప్పుడు బాబా చెప్పారు, బాబాజాన్ ఈ రోజు నుంచి పూర్తి రిటైర్మెంట్ ప్రకటించుకుంది. సద్గురువుగా తన బాధ్యతలన్నీ మరొక వ్యక్తికి అప్పగించింది. అంటే ఇందాక 56 మందిలో 51 మంది వెయిట్ లిస్టెడ్ అనుకున్నాం మనం. ఆ వెయిట్ లిస్ట్లో వాడు ఈ 5లోకి వచ్చాడు. ఈవిడ 5 నుంచి బయటకు వచ్చేసింది. బాబా అన్నారు, 10 రోజులలో కానీ 20 రోజులలో కానీ ఆవిడ శరీరం విడిచిపెట్టేస్తుంది. అయిపోయింది ఆవిడికి అప్పగించిన పని. మరొక సద్గురువు ఆవిడ స్థానాన్ని ఆక్రమించుకున్నాడు అన్నారు. ఆవిడ శరీరం వదిలేసిన తర్వాత ఒక 2-3 సంవత్సరాల వరకు పెను మార్పులు, అల్లకల్లోలం, ప్రపంచమంతా కదిలిపోతుంది. తర్వాత మళ్ళీ ప్రశాంతత నెలకొంటుంది అని బాబా చెప్పడం జరిగింది. ఇక్కడికి ఈ వారం ముగిద్దామండి. అవతార్ మెహేర్ బాబాకి జై.